హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. చూసారుగా నాటుకోడితో ఏం చేయబోతున్నా తెలుసా? దీన్ని మంచిగా కాల్చి ఇంట్లో దీని కీమాను కొంచెం పెట్టేసి ఇంత పసుపు మనకు పెరుగు అన్నీ కలిపి మ్యారినేషన్ చేసి నిప్పుల మీద కాల్చేదే. ఒక దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిండు ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏంటిది అనేది. ఆ టైప్లోనే ఈరోజు చేయబోతున్నాం. నాటుకోడి అయితే తీసుకున్నా, కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం ఏదైతే నాటుకోడి చెప్పిన తయారీ విధానం కోసం అయితే ముందుగా పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్, నెయ్యి, అలాగే పెరుగు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి ఒక ముద్ద, అలాగే ఒక 200 గ్రాములంతా నాటుకోడి మంచి కైమా ఏదైతే ఉంటుందో అది వేరే కోడి కూడా కట్ చేసి దాంట్లో కొంచెం కీమా ఉంచుకున్నాను నేను. మనకు కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా కోడి కోసుకొని మంచిగా దాన్ని కమిరియాలి. మనం ఎట్లా కమిరిస్తాం తెలంగాణ అట్లా కమిరించుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఓకే, మ్యారినేషన్ తర్వాత. ఇంకా మనకైతే రెడీ అయిపోయింది కోడి. ఘాట్లు పెట్టుకొని మ్యారినేషన్ చేద్దాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే ఒక ½ టీ స్పూన్ మనకి పసుపు, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా ఏదైతే ఉంటుందో అది, ఉప్పు తగినంత, అంటే మనకైతే ఒక టీ స్పూన్ 1½ టీ స్పూన్ లోపు పడుతుంది. కొంచెం పెరుగు మాత్రం ఒక కప్పు పెరుగు. ఇందులో మిర్చి పౌడర్ వచ్చేసి మనకు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకునే ముందే కొంచెం నెయ్యి తగిలించాలి. ఇంకా మంచిగా కలుపుకొని మ్యారినేషన్ ప్రాసెస్ చేద్దాం. ఓకే, మనకైతే మసాలా యూస్గా రెడీ అయింది. ఈ మసాలా మంచిగా పట్టియాలి దీనికి, ఇక కోడికి. ఓకే, మనకైతే మ్యారినేషన్ కంప్లీట్ అయింది. మంచిగా మసాలా పెట్టినాక దీన్ని ఒక 40 నిమిషాలు పక్కన పెడదాం. తర్వాత మనం కీమా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని, ఓకే మనమైతే నెయ్యి కొంచెం తీసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, ½ టీ స్పూన్ పసుపు, ఎందుకంటే ఇది కొంచెం కదా. అలాగే కొద్దిగా అంత ½ టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్, మనకైతే కీమా రెడీ ఉంది. కీమా అలాగే అందులో వెళ్ళిన లివరు ఇవి కూడా వేస్టేజ్ కాకుండా ఇలానే మనం ఫ్రై చేసుకొని, ఎగ్స్ కూడా వెళ్ళినాయి, వీటిని కూడా మనం వేద్దాం. నెయ్యిలో మంచిగా వేగింది. ఒక 2 చుక్కలని వాటర్ పోయాలి, మసాలా మాడకుండా. ఒక ½ టీ స్పూన్ మంచిగా దీన్ని ఉడకనియాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఎగ్స్ కూడా ఇందులో వేసుకొని కొంచెం వేడి అయ్యేటట్టు ఉప్పు కూడా కలపాలి. ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికిన తర్వాత ఆల్రెడీ మనకు దగ్గరకు వచ్చింది. ఇంకా కొంచెం ఫ్రై అంటే వాటర్ లాంటివి అనేది పోవాలి. ఒక 2-3 నిమిషాలు కూడా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత దీన్ని ఆ కోడిలోకి దూర్చి మనం దాన్ని కాల్దాం. చూసిగా ఫ్రెండ్స్, కీమా అండ్ ఎగ్స్ మనం ఇప్పుడు కోడిలో పెట్టుకుందాం. చూసే మ్యారినేషన్ కూడా ఎంత మంచిగా అయిందంటే పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మంచి బొగ్గుల మీద, నిప్పు మీద కొంచెంసేపు నెయ్యి రాసుకుంటూ మంచి గాల్దాం ఒక 1 అవర్. ఓకే, మనకైతే మంట రెడీ ఉంది. మిప్పలు కూడా మంచిగా ఎక్కిందా. ఈ టైంలో పెడితే ఏంటంటే ఆ మంటతోటి కొద్దిగా అయిన తర్వాత మంట కూడా ఎల్లారిపోతుంది, మొత్తం మిప్పలు అవుతాయి. ఇప్పుడైతే స్టాండ్ పెడుతున్నాను నేను. ఓకే, నెయ్యిని మనము మొత్తం కోడికి పెడతా ఉండాలి.
దోస్తులు చూసిగా మనకైతే రెడీ అయింది. మినిమం గంట నుంచి గంట పావు మంచిగా సన్నని సెగ మీద మంచి మిత్పల మీద అగ్గి మీద మంచిగా గాల్చినాం. అల్కగా అయిపోయింది. ఇగో ఈ కాళ్ళు కూడా ఆల్రెడీ ఇగో ఎట్లయినా చూసిగా అంటే మాంసం అనేది పర్ఫెక్ట్ ఉడికిందనమాట. ఈ బోన్ నుంచి వేరే అయిపోయింది. బోన్ కూడా బయటకు వచ్చింది, మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేద్దాం. ఒక పెద్ద రోటీ తీసుకొని ఇందులో మనం కీమా దూర్చినాం కదా, ఆ కీమా పెట్టుకొని ఈ లెగ్ పీసులు ఈ మాంసాన్ని అంతా తింటా ఉంటే ఎట్లుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే దోస్తులు చూసారు కదా, మనకైతే రెడీ అయింది. ఇందులో కీమా ఉంది. ఇట్లా అంటే అచ్చిటట్టు అయింది, ఎందుకంటే నాటుకోడి అనేది కొంచెం అది ఉన్నా కానీ పర్ఫెక్ట్ ఉడికింది మెత్తగా. ఇప్పుడు మన దీనిలో ఉన్న కీమాను ఫస్ట్ బయటకు తీద్దాం. గరం ఉంది కొంచెం. ఓకే దోస్తులు, అయింది మన రెసిపీ. అయితే ఈ రోటీ పెద్ద రోటీ తీసుకున్నాం మంచిది. కీమా అందులో పెట్టిన కీమా పర్ఫెక్ట్ ఉడికింది. ముట్ట స్నాక్ అయిపోతుంది. మనకి నాటుకోడి లెగ్ ఈ మధ్యలో చాలా రోజులు అనుకుంటున్నాను ఈ రెసిపీ చేయాలని. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు మన రెసిపీ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ సార్ గారి ఫేవరెట్ ఫుడ్ నాటుకోడి. దాని లోపల కీమాతోటి రోటీ కాంబినేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కీమా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ జూనియర్ ఎన్టీఆర్ సార్ చెప్తారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక ట్రై చేయాలి, కంపల్సరీ తినాలనిపించింది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఇవాళ వీలైంది. ఈ రెసిపీ మాత్రం సూపర్ వచ్చింది. మేము తీసుకున్న కోడి వచ్చేసి 1.5 kg ఉంది. మీరు సేమ్ మసాలాలు మెయింటైన్ చేసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే ప్రాసెస్ చెప్పారో సేమ్ యాస్టిజ్ అట్లనే ఉంది. చాలా బాగుంది టేస్ట్. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసారో ఆ రోజు ఇంటర్వ్యూలో, ఏ విధంగా ఇంటర్వ్యూలో చూసినామో సేమ్ అదే రెసిపీ చేయాలనుకున్నాం. చాలా క్లియర్గా అదే రెసిపీ చాలా బాగుంది.